కాంట్రాడిక్ట్ చేయకండి, మీరు మాట్లాడండి, మీ టర్న్ వస్తుంది. ఒకసారి మన దాసరి కిరణ్ గారి దగ్గర వెళ్ళాలి. దాసరి కిరణ్ గారు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక 12 ప్రశ్నలు వచ్చినాయండి. ప్రధానంగా ఏంటంటే జనసేనానికి క్వశ్చన్ చేస్తున్నాయి. అయ్యా, ఒకప్పుడు మీరే నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అని అన్న పెట్టిన పార్టీకి సంబంధించి కొనసాగింపుగా మీరు కూడా మాట్లాడారు. ఆగ్రహం, ఆ కోపం మాకున్నది, ఆ రోజు వాళ్ళకు ఉంటుంది, నక్సలైట్లకు ఉంటుంది. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఒక దశలో నేను చేరాలనుకున్నాను. మీరే ఈరోజు అతని మీద మరి ఉగ్రవాద నిరోధక చట్టం పెట్టడం ఏంటి అని చెప్పేసి ప్రపంచ విప్లవ ఐకాన్ చెగువేరా ఆరాధకుడిగా విస్తృత ప్రచారం పొంది యువత మనసు చూరగొన్న మీరు ఇవాళ యూఏపీఏ కేసు పెట్టించడం సబబేనా అని చెప్పి ఈ అడిగిన వాళ్ళు జర్నలిస్టులు, వాళ్ళ ఐడెంటిటీ అవన్నీ ఉన్నాయండి. ఇప్పటికి స్కానింగ్ వెళ్ళిపోయి ఉంటుంది, ఏపీ పోలీస్ స్కానింగ్ ఇవన్నీ కూడా అడిగిన ఆయనకు సంబంధించి. చెగువేరా బొలీవియాలో మర్డర్ కాకుండా ఉండి ఇప్పటిదాకా బతికుంటే అన్అపాలజెటిక్ గా ఈయన సనాతనిగా మారేవారా? చాలా ఘాటైన ప్రశ్నలు, ఎక్కడ అసభ్య పదజాలం లేదండి, ఓన్లీ ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి అతను అడిగిన దాంట్లో. మీ సమాధానం ఏంటి సార్ దాసరి కిరణ్ గారు? అందరికీ నమస్కారం అండి. సార్, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా యువతని నక్సలైట్లలోకి వెళ్ళిపోండి, మీరు సాయుధ పోరాటాలు చేయండి, లేకపోతే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆయుధాలు పట్టుకుని పోరాడండి అని చెప్పి ఎప్పుడు యువతను రెచ్చగొట్ల. నేను చాలా క్లియర్ గా చెప్తా ఉన్నా. ఆయన యువకుడిగా ఉన్నప్పుడు, ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడు ఈ సమాజంలో జరుగుతున్న పరిస్థితులు చూసి ఆయన మనస్తాపానికి చెంది, లేకపోతే ఆయన ఆవేదన చెంది, నేను వెళ్ళిపోవాలని అనుకున్నాను నక్సలిజంలోకి, నేను గన్ పికప్ చేద్దామని అనుకున్నాను అని చెప్పి ఆయన భావాన్ని ఆయన ఇంటర్వ్యూస్ లో చెప్పడం జరిగింది. అంతేగాని మీరు నక్సలైట్లోకి వెళ్ళిపోండి అని చెప్పి యువతను రెచ్చగొట్టుంటే ఈ పాటికి మేమందరం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఎందుకంటే ఆయన భావజాలం, ఆయన ఆలోచన విధానం, ఆయన వ్యక్తిత్వం అన్ని నచ్చి మా పనులన్నీ చేసుకుంటూ రాజకీయాల్లోకి వచ్చి తిప్పుతా ఉన్నాం. మేము కూడా ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మేమందరం కూడా పనిచేస్తా ఉన్నాం. నక్సలైట్లోకి వెళ్ళిపోండి అని చెప్పి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని రెచ్చగొట్టలేదు. ఆయన ఆ రోజున్న స్టేట్ ఆఫ్ మైండ్ కి నేను వెళ్ళిపోయేవాడినేమో, కానీ మా అన్నగారు నన్ను వేరే మార్గంలోకి మళ్ళించాడు. నా అగ్రెషన్ ని, నా ఆవేశాన్ని, నా కోపాన్ని, నా ఇమ్మెచ్యూరిటీని ఆయన మార్షల్ ఆర్ట్స్ వైపు తీసుకెళ్లి నేను దాన్ని ఒక పాజిటివ్ ఛానల్లో చాలా సార్లు చెప్పారు దాసరి కిరణ్ గారు. అప్పుడంటే వాళ్ళ అన్నగారు మళ్ళించారు, మధ్యలో చెగువేరా వైపు ఎవరు మళ్ళించారు? అదే చెప్తా ఉన్నాను సార్. సార్ ఇప్పుడు అంటే ఒక లెఫ్టిస్ట్ భావజాలం, లెఫ్టిస్ట్ ఇప్పుడు మన ప్రపంచం మొత్తం ఎక్కడైనా తీసుకోండి, అయితే 2 భావజాలాలే ఉన్నాయి. లెఫ్టిస్ట్ భావజాలం ఉంది, రైటిస్ట్ భావజాలం ఉంది. కొంతమంది ఏమంటారంటే మీరు ఓన్లీ లెఫ్టే ఉండాలంట, కొంతమంది రైటే ఉండాలంటారు. ఇప్పుడు ఆయన చదివిన పుస్తకాల ప్రభావం, లేకపోతే ఆయనకున్న పరిచయం ఉన్న వ్యక్తుల ప్రభావం వల్ల ఒక భావజాలానికి ఒక పాయింట్ ఆఫ్ టైంలో అట్రాక్ట్ అవుతాం మనం. తర్వాత ఈ సమాజాన్ని రిగ్రెస్ గా స్టడీ చేసిన తర్వాత, అగ్రెసివ్ గా ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత రైటు కాదు లెఫ్ట్ కాదు, మధ్యస్థంగా ఒక హైబ్రిడ్ భావజాలం మనం క్రియేట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ లో ఉన్న మంచి విషయాలు మనం తీసుకోవచ్చు, రైట్ లో ఉన్న మంచి విషయాలు మనం తీసుకోవచ్చు, రెండు కలిపి మధ్యస్థంగా ఒక భావజాలంలో మనం ముందుకెళ్ళొచ్చు అనుకుంటే తప్పేంటి సార్? తప్పులేదు కదా సార్. ఇప్పుడు ఓన్లీ లెఫ్ట్ భావజాలం నమ్ముకున్న పార్టీలు మనుగడలో ఉన్నాయా సార్ ఈ రోజున? ఓన్లీ రైట్ భావజాలాన్ని నమ్ముకున్న పార్టీలు మనుగడలో ఉన్నాయా సార్? దేశానికి ఏం అవసరం, రాష్ట్ర ప్రయోజనాలకు ఏం అవసరం, తద్వారా మనం బెటర్ అవుట్పుట్ ని ఎట్లా మనం తీసుకురాగలుగుతాం అనే ఒక ఆలోచనలో ఒక హైబ్రిడ్ అప్రోచ్ ని ఫాలో అయితే తప్పేంటి? ఈ రోజుకి ఆయన నేను చెగువేరాని హేట్ చేస్తున్నానని చెప్పట్లేదు కదా, లేకపోతే స్వామి వివేకానందని నేను అసహించుకుంటానని చెప్పట్లేదు కదా. ఆయనలో మంచి గుణాలు ఉంటాయి, ఈయనలో మంచి గుణాలు ఉంటాయి, అన్నింటిలో మంచి గుణాలను తీసుకుని ఒక హైబ్రిడ్ మోడల్లో తీసుకోవడంలో తప్పే లేదు. ఈ రోజున ప్రశ్నారావణ్ అనే వ్యక్తి గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, లేకపోతే సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణల గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, మీరు మంచిగా విమర్శ చేయండి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, బూతులు మాట్లాడడం అనేది క్రిటిసిజం కాదు. మీరు చెప్పాలి, రైట్ అందరికీ వర్తిస్తుంది కదా అది. దాసరి కిరణ్ గారు, బూతులు మాట్లాడటం అనేది వైసీపీ గూండాలకి, వైసీపీ అరాచకవాదులకి వర్తించినట్టే ఇంకెవరు మాట్లాడినా వాళ్ళకి కూడా వర్తిస్తుందిగా సార్. ఎవరు మాట్లాడినా వర్తిస్తుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడారు అని చెప్పే కుహానా మేధావులకు నేను చెప్పేది ఏంటంటే, నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి, మా సోషల్ మీడియాలో అంతా మా వాళ్ళంతా బయటికి తీస్తున్నారు, తవ్వుతున్నారు ఈ వైఎస్ఆర్సీపీ అరాచకాలు, వీళ్ళు తిట్టిన బూతులన్నీ. అవి నేను ఈ రోజు వినిపిస్తే మన ప్యానెల్లో ఉన్న మహిళ ఆవిడ తట్టుకోలేరు, మీరు తట్టుకోలేరు, నేను తట్టుకోలేను. ఎందుకంటే మనం ఎవరు అవి వినే పరిస్థితి లేదు.
జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి కారుల్ని మార్చినట్టు భార్యలను మారుస్తాడు అని ఒక స్కూల్ పిల్లల సభలో ఆయన మాట్లాడిన మాటలు, ఎవరైతే జోగి రమేష్ ఉన్నాడో ఆ రోజున మంత్రి, నేను మచ్చుక్కి చెప్తాను సార్ కొన్ని, మంత్రి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పిచ్చి కుక్క, ఐఎమ్ సారీ టు సే దిస్, నేను చాలా బాధపడుతున్నా ఇవన్నీ నేను ఈరోజు డిబేట్ లో మాట్లాడడానికి, సారీ టు సే దిస్. మార్చడం తార్చడం మీకు బాగా తెలుసు, మీ తెలుగు పాండిత్యం నేను అబ్జర్వ్ చేస్తున్నా. మార్చడం తార్చడం అంటే ఏంటి సార్? పవన్ కళ్యాణ్కి తెలిసినట్టు ఎవరికి తెలియదు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి రోడ్డు మీద, సభలో నడి రోడ్డు మీద వంగగీత గారిని పక్కన నుంచో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని ఏమని తిడతాడు సార్? చంద్రబాబు నాయుడు గారిని ఏమని తిడతాడు సార్? పేర్ని నాని ఏమని తిడతాడు సార్? ప్రెస్ మీట్ పెట్టి రోజు పేర్ని నాని తిట్టడమేగా. బోర్గడ్డ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని ఉద్దేశించి ఏం మాట్లాడాడు సార్? పిల్లల్ని రేప్ చేస్తావా, బండి కట్టుకుని లాక్కెళ్తావా పవన్ కళ్యాణ్ గారిని? ఇలా ఇష్టం వచ్చినట్టు 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారిని చిత్రహింసలు పెట్టి ఆయన్ని ప్యాకేజ్ స్టార్ అని చెప్పి నడి రోడ్డు మీద బూతులు తిట్టి, సభల్లో బూతులు తిట్టి, ప్రెస్ మీట్లలో బూతులు తిడితే పవన్ కళ్యాణ్ గారు ఒక రోజు మా పార్టీ ఆఫీస్లో ఆయన మా కార్యకర్తలు అందరిని పిలిచి మీటింగ్ పెట్టారు. నా పార్టీకి ఉన్నాయి 5 బ్యాంక్ అకౌంట్స్, 5 బ్యాంక్ అకౌంట్స్ లో ఇంత డబ్బులు ఉన్నాయి, నేను ఇంత ట్యాక్స్ కడుతున్నాను, ఈ 5 సంవత్సరాల్లో నేను ఇంత సంపాదించాను, 30% ట్యాక్స్ కట్టాను, 30-40 కోట్లు ట్యాక్స్ కట్టాను రా కొడకల్లారా, మీరు నన్ను ప్యాకేజ్ స్టార్ అంటున్నారా, నా పిల్లల్ని రేప్ చేస్తానని బెదిరిస్తున్నారా మీరు, నా ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొస్తా ఉన్నారు, మా అమ్మని తిడతా ఉన్నారు, నా భార్యను తిడతా ఉన్నారు, నా వ్యక్తిగత జీవితాన్ని తిడతా ఉన్నారు, ఇదిరా తెరిచిన పుస్తకం రా నా జీవితం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడారు. దానికి ఈ ప్రశ్న రావణ అనే వ్యక్తి మాట్లాడేదానికి సంబంధం ఏంటి సార్? సరే ఎవడో ఎక్కడో ఏదో మాట్లాడతాడు సార్. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ఏదో తిట్టాడు, అతను తిట్టిన పరిస్థితి ఏంటి అసలు? అతను ఎవరు? అతనికి జనసేన పార్టీకి ఏంటి సార్ సంబంధం? అతనికి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సార్ సంబంధం? జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా దాసరి కిరణ్ తిడితే అది పార్టీకి ఆపాదించు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించి ఆయన క్వశ్చన్ చేయి. ఎవడో ఎక్కడో ఎవరితో వాదించుకుంటూ వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటుంటే అవతల వ్యక్తి ఏదో అన్నాడని యువతల వ్యక్తి ఏదో అంటే దాన్ని తీసుకొచ్చి నువ్వు పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించి పవన్ కళ్యాణ్ గారి నోట్లో, అంటే నీకెంత గుండె ధైర్యం ఉంది, నీకెంత ఒళ్ళు కండకావరం ఉంది, నీకెంత బలిసిపోతే నువ్వు అట్లా మాట్లాడతావు ఒక సభలో? ఆ సభకి పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా సంబంధం ఉందా? దళిత నాలిక్ కోసి పవన్ కళ్యాణ్ గారికి పార్సల్ చేస్తావా? పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు పార్సల్ చేస్తావురా నువ్వు అని అడగాలని ఉంటుంది నాకు. పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? త్రిపుల్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? త్రిపుల్ గారు నాలిక్ కోసి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు పంపించాలి? నువ్వు పవన్ కళ్యాణ్ గారి నోట్లో ఎందుకు అంటావు? నువ్వు కృష్ణాంజనేయులు